వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి 256వ పాట పాడుకుందాం. మమ్ము ప్రేమ చూచి దేవుడు మాగు బోధ పరపాగా, మమ్ము ప్రేమ చూచి దేవుడు మాకు బోధ పరపాగా, ఇమ్ముగాను లేఖనముల ఇమ్ముగాను లేఖనముల నిత్యమాకు భూమిపై, మమ్ము ప్రేమ చూచి దేవుడు మాకు బోధ పరపాగా, మా మొగంబునద్దమందు మేమి చూచునట్లుగా, మా మొగంబునద్దమందు మేము చూచునట్లుగా, మేము గానవచ్చు మా స్థితి, మేము గానవచ్చు మా స్థితి మిగులదేటగనందులో, మమ్ము ప్రేమ చూచి దేవుడు మాకు బోధ పరపాగా, పాపమనెడు బురదా గోతిని బడిన మమ్ము నెత్తాగా, పాపమనెడు బురదా గోతిని బడిన మమ్ము నెత్తాగా, పాపరహితుండైనా యేసు, పాపరహితుండైనా యేసు ప్రాణమిచ్చెను ప్రేమాచే, మమ్ము ప్రేమ చూచి దేవుడు మాకు బోధ పరపాగా, ఇమ్ముగాను లేఖనముల ఇమ్ముగాను లేఖనముల నిత్యమాకు భూమిపై, మమ్ము ప్రేమ చూచి దేవుడు మాకు బోధ పరపాగా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆయా వ్యక్తులను గురించి ధ్యానం చేసుకుంటూ జెబెదయి కుమారుల్లోని యోహాను గురించి మనము నిన్నటి దినాన ప్రారంభించుకున్నాం. ఈరోజు ఆయనలోని మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మార్కు సువార్త 1వ అధ్యాయము 18-19 వచనాలను మనం చదివితే, వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. ఆయన ఇంకా కొంచెం దూరము వెళ్ళి జెబెదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహానును చూచెను. వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకొనుచుండిరి. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జెబెదయి దోణిలో జీతగాండ్ర యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు అనేక పర్యాయాలు యేసుక్రీస్తు యొక్క శిష్యులు అనంటే వారు విద్య లేని వారు, ఆర్థికంగా తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళు, ఈ విధమైన ఆలోచనలు ఎక్కువగా మనకు వస్తాయి. అయినప్పటికీ కూడా ఈ భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటే వారు ఆర్థికంగా తక్కువ స్థితిలో ఉన్నవారు కాదు, కానీ ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళే, ధనికమైన కుటుంబంలో ఉన్న వాళ్ళే అనే విషయము మనకి ఇక్కడ స్పష్టమవుతా ఉంది. ఎందుకంటే 20వ వచనంలో మనం చూస్తే, వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జెబెదయి దోణిలో జీతగాండ్ర యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. అంటే వారి యొక్క తండ్రికి మంచి ఆస్తి ఉంది అని, ఆ కపెర్నహూములో ఒక ధనికమైన కుటుంబంలో వారిది కూడా ఒకటి అని మనం అర్థం చేసుకోవచ్చు. కారణం ఏంటంటే వారి దగ్గర పనిచేసే జీతగాండ్రు కూడా ఉన్నారు అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. వారు కేవలం కపెర్నహూములో మాత్రమే కాకుండా ఎక్స్ట్రా బిబ్లికల్ సోర్సెస్ లో చెప్పబడుతూ ఉన్న మరొక మాటను జ్ఞాపకం చేసుకుంటే, ఆ గలిలయ సముద్రపు తీరం వెంబడి అనేక కిలోమీటర్లు లేదంటే అనేకమైన దూరాలు వారు మంచి పేరు ప్రఖ్యాతులు గడించిన వారని, తమ యొక్క వ్యాపారాన్ని
చాలా ప్రాంతాలు ఆ గలిలయ సముద్ర తీరంలో విస్తరింపజేసి ఉన్నారని ఎక్స్ట్రా బిబ్లికల్ సోర్సెస్ ద్వారా తెలుస్తా ఉంది. కాబట్టి అందరూ యేసుక్రీస్తు శిష్యులు అందరూ కూడా తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళు కాదు, వాళ్ళందరూ కూడా విద్య లేని వారు కాదు, ఆర్థికంగా చితికిపోయిన వారు కాదు, కానీ ధనికమైన కుటుంబం నుండి వచ్చిన వారు అనే విషయము మనకి ఇక్కడ స్పష్టమవుతుంది. అంత మాత్రమే కాకుండా సామాజికంగా మతపరంగా కూడా ఒక మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నట్లుగానే మనం చూస్తాం. యోహాను సువార్తలో మనం జ్ఞాపకం చేసుకుంటే 18వ అధ్యాయము, యోహాను సువార్త 18వ అధ్యాయము 15-16 వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ సీమోను పేతురును మరి ఒక శిష్యుడును యేసు వెంబడి పోవుచుండిరి. ఆ శిష్యుడు ప్రధాన యాజకునికి నిలవైన వాడు గనుక అతడు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటిలోనికి యేసుతో కూడా వెళ్ళెను. పేతురు ద్వారమునొద్ద బయట నిలుచుండెను గనుక ప్రధాన యాజకునికి నిలవైన ఆ శిష్యుడు బయటకు వచ్చి ద్వారపాలకురాలితో మాట్లాడి పేతురును లోపలికి తోడుకొని పోయెను. ఈ మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రధాన యాజకుడు అనేసరికి మతపరంగా ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తిగా మనం చూస్తాం. అయితే ఆయన దగ్గరికి అందరూ కూడా వెళ్ళే అవకాశం లేదు. కానీ ఇక్కడ పేతురుతో పాటు మరి ఒక శిష్యుడు అని అంటే ఆయన ఎవరో కాదు, యోహాను అని బైబిల్ గ్రంథము మరి ఇతర సోర్సెస్ కూడా మనకు తెలియజేస్తా ఉన్నాయి. కాబట్టి ఆ ప్రధాన యాజకునికి యోహాను పేరుతో సహా తెలుసు. కారణం ఏంటంటే వాళ్ళ నాన్నగారికి ఉన్న ఆ యొక్క ఆస్తిపాస్తులు కావచ్చు, ఆ ఊరిలో వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి, సామాజిక స్థితిలో వాళ్ళు ఉన్నతమైన స్థితిలోనే ఉన్నారు. కాబట్టి పేరుతో సహా యోహానును ఆయన గుర్తుపట్టగలుగుతూ ఉన్నాడు, తనతో పాటు లోపలికి తీసుకొని పోతూ ఉన్నాడు. అయితే అదే యోహానుతో ఉన్న పేతురు మాత్రము లోపలికి వెళ్ళలేక ద్వారం దగ్గరనే నిలిచిపోయినట్లుగా మనం చూస్తాం. అయితే ఆయన లోపలికి వెళ్ళి మరలా యోహాను బయటకు వచ్చి అక్కడ ద్వారపాలకురాలిగా ఉన్న ఆ అమ్మాయితో మాట్లాడి పేతురును కూడా లోపలికి తీసుకొని వెళ్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆయన ఏదైతే అనుకున్నాడో దానిని చేయడానికి ప్రధాన యాజకుడిని సైతం ఒప్పించగలిగిన ఆర్థిక సామాజిక స్థితిలో యోహాను ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రెండు సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయనకు ధనము లేక కాదు, లేకపోతే పేరు ప్రఖ్యాతులు లేక కాదు, ఆ రెండు కూడా ఆయనకు సమృద్ధిగా ఉన్నాయి. అయినప్పటికీ యోహాను నుండి మనం నేర్చుకునే రెండవ విషయం ఏంటి అని అంటే, మనకు ఇహలోక రీతిగా ఎంత ఉన్నప్పటికీ దేవుడు మనల్ని పిలుస్తున్నాడు అనంటే వాటన్నింటిని కూడా విడిచిపెట్టడానికి మనం సిద్ధపడే వాళ్ళుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ యోహాను చేస్తూ ఉన్న ఆ పనిని మనం చూస్తే, ఎప్పుడైతే యేసుక్రీస్తు పిలుస్తూ ఉన్నాడో మత్తయి సువార్తలోనేమో వెంటనే వారు ఆయనను వెంబడించిరి అని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మార్కు సువార్తలోనేమో తాము బాగు చేసుకుంటూ ఉన్న ఆ వలలను తమ యొక్క తండ్రి జీతగాళ్ళ దగ్గర విడిచిపెట్టి ఆయనను వెంబడించారు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఈ రెండు సందర్భాలను మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ లోకరీతిగా ఆయనకు తక్కువ లేకపోయినప్పటికీ దేవుని యొక్క పిలుపుకు చాలా ప్రాధాన్యతను ఆయన ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కూడా మనల్ని అనేక సార్లు అనేక రీతులుగా పిలుస్తూ ఉంటాడు. ఇక్కడ మనం చూస్తే బైబిల్ గ్రంథంలో చెప్పబడే ఒక మాట ఏంటంటే, పూర్వము నానా సమయాలలో నానా విధాలుగా మాట్లాడిన దేవుడు అనే మాటను మనం చూస్తాం. ఆ ప్రకారమే ఈ రోజు కూడా దేవుడు మనతో అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటాడు. దేవుని యొక్క వాక్యం ద్వారా, లేకపోతే ప్రార్థన ద్వారా, లేకపోతే కలలు దర్శనాల ద్వారా, మరి ముఖ్యంగా ఇతరులు బోధిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనల్ని అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఆ స్వరాన్ని మనం వినగలుగుతూ ఉన్నామా? చాలాసార్లు ఆ స్వరాన్ని వినలేని స్థితిలో మనం ఉండి దేవుణ్ణి మనము వ్యతిరేకించే వాళ్ళుగా ఉంటూ ఉంటాం. కానీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యోహాను ద్వారా మనం నేర్చుకునే విషయం, అందరినీ కూడా ఆయన విడిచిపెడుతూ ఉన్నాడు కేవలం ప్రభు యొక్క మాటను బట్టి. మనము దానికి సిద్ధంగా ఉన్నామా? యేసుక్రీస్తు కూడా చెప్తూ ఉన్నమాట, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అని చెప్తూ ఉన్నాడు. అంతేకాకుండా నా నిమిత్తము తన తల్లిదండ్రులనైనను అన్నదమ్ములనైనను అక్కజల్లనైనను విడిచిపెట్టలేని వాడు నాకు పాత్రుడు కాడు అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు. ఇవన్నీ తెలిసి మనం లోకరీతి అయిన బంధుత్వాలకు, లోకరీతి అయిన ఆస్తిపాస్తులకే ప్రాధాన్యతనిస్తూ దేవునిని
లెక్కించలేని, లేకపోతే దేవుని యొక్క స్వరాన్ని, దేవుని యొక్క పిలుపును లక్ష్య పెట్టలేని స్థితిలో మనం ఉన్నామా? ఒకవేళ మనము ఆయన యొక్క స్వరాన్ని వినగలిగి ఆయనతో పాటు రాగలిగితే ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు మనల్ని పెడతాడు. కారణం ఏంటంటే ఆ విధంగా దేవుని యొక్క పిలుపుకు లోబడిన అనేక మందిని మనము జ్ఞాపకం చేసుకుంటే, యాకోబును ఇజ్రాయేలుగా మార్చి ఆయన పేరు మీద ఒక దేశాన్ని దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. మోషేను ఇజ్రాయేలీయులకందరికీ ఒక గొప్ప నాయకుడిగా దేవుడు చేస్తూ ఉన్నాడు. ఆ విధంగానే దేవుని యొక్క పిలుపును అందుకొని మిగిలిన అందరినీ వదిలిపెట్టిన అనేక మందిని బైబిల్ గ్రంథంలో మనం చూస్తే వాళ్ళని ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టలేడు, కానీ అందరినీ ఒక ఉన్నతమైన స్థితిలోనే పెడుతూ ఉన్నాడు. ఈ యోహానును కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ కృత నిబంధనలో 5 పుస్తకాలు రాసే గొప్ప భాగ్యం ఇస్తూ ఉన్నాడు. అంత్యకాలంలో జరగబోయే అన్ని విషయాలను గురించిన ప్రత్యక్షత యోహానికే దేవుడు ఇస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క పిలుపును, స్వరాన్ని వినగలిగి దానికి విధేయత చూపించగలిగితే శ్రేష్టమైన ఉన్నతమైన స్థితిలోనే దేవుడు మనల్ని పెడతాడు. కాబట్టి ఈ మాటలు మనం జ్ఞాపకం పెట్టుకొని ఆ దేవుని యొక్క స్వరాన్ని వింటూ ఆయనకు లోబడేవారుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల మా తండ్రి, మరొక పర్యాయము నేటి దినాన ప్రభువా యోహాను ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి లోకరీతిగా ఏ విధమైన లోటు లేకపోయినప్పటికీ, సమృద్ధి అయిన స్థితిలోనే ఉన్నప్పటికీ ప్రభా, నీ పిలుపును అందుకొని యలోకమైన వాటిని త్యజించి నీ నిమిత్తము ప్రభా ఆయన వచ్చి నీ పరిచర్యలో ఉన్నతమైన స్థితిలో వాడబడిన విషయాన్ని ప్రభా నేటి దినాన మాకు బోధించిన విధానమును బట్టి నీకు వందనాలు. వినిన ఈ వాక్యము మా హృదయాల్లో మేము భద్రపరిచి ఫలింపజేసుకున్నట్టు కృప దయచేయమని వేడుకుంటూ, నేటి మా పని పాటల్లో, ప్రయాణాల్లో కృప దయచేసి క్షేమకరంగా నడిపించమని, నిశ్చితమైతే ప్రభా రేపటి దినాన మరొక పర్యాయం నీవు అనుగ్రహించే అనుదిన ఆత్మీయములను భుజించు కృపను మాకందరికి దయచేయమని వేడుకుంటూ కొద్ది మాటలు యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి తోడై ఉండి నడిపించును గాక.